ఆలంబన మూడవ భాగం. రెండవ భాగంలో రఘుకి రాధతో పరిచయం, తల్లిదండ్రుల్ని, రాధ అన్న వదినల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం అంతా గుర్తుకొస్తుంది. కథ కొనసాగుతుంది. కిటికీలో నుంచి ఉదయ బాలబాలుని కిరణాలు నులివెచ్చగా తాకటంతో బద్ధకంగా కళ్ళు తెరిచాడు రఘు. ఎదురుగా టేబుల్ మీదున్న అలారం 8 గంటలు చూపిస్తోంది. రఘు లేచి బాత్రూంలో స్నానం చేసి తన కార్యక్రమాలన్నీ ముగించుకొని వచ్చేసరికి రాధ ట్రేలో బ్రేక్ఫాస్ట్ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. ముదురు ఆకుపచ్చ వెంకటగిరి జరీ చీరలో కుడి చెవి పక్కగా గులాబీ పువ్వును అందంగా అలంకరించుకున్న రాధ మంచులో తడిసిన గులాబీ పువ్వులా కనిపించింది అతని కళ్ళకి. ఆమె వెనకగా వచ్చి ఆమె భుజాల మీద చేతులేసి, "ఈ భంగిమ చాలా బాగుంది, కదలకు" అన్నాడు ఆమె చెవిలో గుసగుసలాడుతూ. రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. మళ్ళీ ఏమిటండి? గారంగా అంది రాధ. ఇప్పుడు టిఫిన్ తింటే మళ్ళీ 1 గంటకు ఆకలేయటం లేదు. మాటలు నేర్చారు. మాటలేనా? చిలిపిగా ఆమె వైపు కన్నుగీటుతూ అన్నాడు. అబ్బ పోండి అంది రాధ నునుసిగ్గుతో. ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరంటారు. భర్త లాలనగా చేతిలోకి తీసుకున్నప్పుడు భార్య ముద్దుగా అబ్బ పోండి అంటే త్వరగా నన్ను మీ కౌగిల్లోకి తీసుకోండి అని అర్థం. ఎవరు చెప్పారో అలా అని? నీలాంటి అనుకూలవతి అయిన అమ్మాయిని భార్యగా పొందిన మగవాళ్ళు. గులాబీ రేకుల్లా ఉన్న ఆమె చెక్కిలి మీద తన గడ్డాన్ని ఆంచుతూ అన్నాడు. గరుకు గడ్డం గుచ్చుకొని గిలిగింతలు పెడుతుంటే అతని గుండెల మీద వాలిపోయి మత్తుగా కళ్ళు మూసుకుంది రాధ. వాళ్ళ మామయ్య గారు నర్సింగ్ హోమ్ కని కట్టించిన బిల్డింగ్లోనే ప్రాక్టీస్ పెట్టాడు రఘు. ప్రాక్టీస్ పెట్టిన కొద్ది రోజుల్లోనే డాక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అనంతరామయ్య గారు అమెరికా వెళ్తూ ఉండే బంగళాను రఘు పేర రాసి రిజిస్టర్ చేయించారు. రాధ ఆ ఇంట్లోనే కొత్త కాపురం పెట్టింది. రాధ కాపురానికి వచ్చి 1 రోజులవుతోంది. ఉదయం రఘు నిద్ర లేచేసరికి తలారా స్నానం చేసి అందంగా ముస్తాబై భర్తకు మేలుకొలుపు పాడుతుంది. అతను నిద్ర లేచేసరికి బాత్రూంలో వేడి నీళ్లు, సోపు, షేవింగ్ సామాను, టవలు అన్నీ రెడీగా ఉంటాయి. స్నానం ముగించి బట్టలేసుకుని హాస్పిటల్కి వెళ్ళటానికి తయారై వచ్చేసరికి అతనికి ఇష్టమైన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద తయారుగా ఉంటుంది. మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అతనికి ఇష్టమైన వంటకాలన్నీ తయారు చేసి అతని పక్కన కూర్చుని కబుర్లు చెప్తూ అతనికి చంటి పాపకు తినిపించినట్టుగా అన్నం కలిపి ముద్దలు అందిస్తుంది. మళ్ళీ రాత్రికి ఇంటికి రాగానే అతనికి కావలసినవి అందిస్తూ అతని చుట్టూనే తిరుగుతుంది. రాత్రి అతనికి తీయని అనుభూతుల్ని రుచి చూపిస్తూ అతన్ని స్వర్గపు టంచులకు తీసుకువెళ్తుంది రాధ. అనుకూలవతి అయిన రాధ సమక్షంలో రఘుకి రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. ఇల్లు, హాస్పిటల్ తప్ప అతనికి మరో ప్రపంచంతో సంబంధం లేదు. రాధకు అతనే లోకం. పగలు రాత్రి భర్తను గురించే ఆలోచనలు. వంట మనిషిన్న భర్తకు ఇష్టమైన వంటకాలన్నీ తనే స్వయంగా చేస్తుంది. భర్త ప్రతి చిన్న పనికి తన మీదే ఆధారపడటం ఆమెకెంతో గర్వంగానూ తృప్తిగానూ ఉంటుంది. అతను హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం 1 గంట ఆలస్యమైతే చాలు అతని రాక కోసం తప్పించిపోతుంది. భర్త సమక్షంలో వాళ్ళ అన్నయ్య వదినల్ని కూడా మర్చిపోయింది రాధ. వాళ్ళ అన్నయ్య వాళ్ళిల్లు పక్క వీధిలోనే అయినా అక్కడికి వెళ్ళటానికి రాధకు తీరదు. రాధను చూడాలనుకుంటే వాళ్ళు రాధ దగ్గరికి రావాల్సిందే తప్ప రాధ తానుగా అక్కడికి వెళ్ళదు. భర్తను వదిలి 1 రోజు కూడా ఉండాలన్నా ఆమెకు ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంటుంది. ఒకరోజు హాస్పిటల్కు సంబంధించిన కొన్ని పరికరాలను తీసుకురావటానికి రఘు మద్రాసు వెళ్ళాడు. 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటి వాతావరణం అంతా మారిపోయింది. కారణం రాధలో మార్పు రావటమే. అతను అలవాటు ప్రకారం స్నానం చేసొచ్చి టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అంతకు ముందులా కబుర్లు చెప్తూ పక్కన కూర్చుని టిఫిన్ ప్లేట్ అతని ముందు పెట్టి ఏదో పనున్నట్టుగా అవతలకు వెళ్ళిపోయింది రాధ. మధ్యాహ్నం భోజనం కూడా అంతే. ఆ రాత్రి 4 రోజుల వియోగం తర్వాత రఘు రాధను కాంక్షగా అక్కున చేర్చుకోబోయాడు. విసురుగా అతని చేతులు తొలగించి నాకు తలనొప్పిగా ఉందంటూ దూరంగా జరిగి పడుకుంది. రాధలో ఒక్కసారిగా అటువంటి మార్పు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా రఘుకు అర్థం కాలేదు. ఎన్నిసార్లు అడిగినా కారణం చెప్పదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అంతే. రాత్రిపూట ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటే రెస్పాన్స్ ఉండదు. తనకిష్టం అయిష్టం అనే భావాలు లేకుండా యాంత్రికంగా భర్త ఆవేశాన్ని చల్లార్చుతుందే తప్ప తను సంతోషిస్తున్నట్లు కనిపించదు. రసికత, స్పందన, మధుర సంభాషణ ఏమీ లేకుండానే
సృష్టి కార్యం జరిగిపోతుంది. సినిమాకు రమ్మంటే తలనొప్పంటుంది, షికారుకు రమ్మంటే మనసు బాగలేదంటుంది. అందంగా అలంకరించుకోవడం మానేసింది. ఆమెలో పరవళ్ళు తొక్కే సంతోషం, ఆనందం ఇప్పుడు మచ్చుకైనా ఆమెలో కనిపించటం లేదు. వాటి స్థానంలో నిర్లిప్తత, ఉదాసీనత చోటు చేసుకున్నాయి. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగులుగా ఉంటుంది. కారణం అడిగి అడిగి రఘుకు కూడా విసుగెత్తిపోయింది. రఘు ఇంటి దగ్గరుండేది వారానికి ఆదివారం సాయంత్రం ఒక్క పూట. అప్పుడు కూడా పుస్తకాలు చదువుతున్నో టేప్ రికార్డర్ వింటున్నో కాలక్షేపం చేస్తుంది తప్ప అతనితో సరదాగా మాట్లాడదు. ఇంట్లో ఏర్పడిన నిశ్శబ్దత భయంకరంగా ఇద్దరి మధ్య అగాధంలా తయారైంది. చిన్నబాబు అన్న తోటమాలి రంగన్న పిలుపుతో గతంలో నుంచి తేరుకున్నాడు రఘు. ఏమిటి రంగన్న, చాలా రాత్రి గడిచిపోయింది బాబు, తెల్లారటానికి జాము పొద్దే ఉంది. రోజు ఇలా రాత్రిళ్ళు మేల్కొని కూర్చొని నిద్రపోకుంటే మీరెంత డాక్టర్లైనా మీరు మనుషులేగా, ఆరోగ్యం పాడవుద్ది బాబు అన్నాడు ప్రేమగా. రఘు అంటే రంగన్నకు ప్రాణం. రఘు చిన్నతనం నుంచి రంగన్నే ఎత్తుకొని పెంచాడు. రఘు కూడా రంగన్నను నౌకర్లా కాకుండా స్వంత మనిషిలా చూస్తాడు. నిద్ర పట్టక కూర్చున్నాను. మంచం మీద పడుకుని నిండా దుప్పటి కప్పుకుంటే అదే పడుతుంది నిద్ర. వెళ్ళి గదిలో పడుకోండి బాబు. రఘు అక్కడి నుండి లేచాడు. ఆ రోజు ఆదివారం. టైం సాయంత్రం 4 గంటలు కావస్తోంది. ఆ పూట హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. అప్పుడే నిద్రలేచిన రఘు ముఖం కడుక్కొని ఆరు బయట లాన్లోకి వచ్చి కూర్చున్నాడు. రఘుకు టీ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది రాధ. అతనక్కడ కనిపించకపోయేసరికి లాన్లోకి వచ్చింది. అతనికి టీ కప్పు అందించి రాబోతుంటే రాధా కూర్చో అన్నాడు. అతని గొంతు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది. తలెత్తి అతని వైపు చూసింది. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతివేళ్ల మధ్యలో కాలుతున్న సిగరెట్లా అతని చూపులు కలపలేకపోయింది. రాధా, నువ్వెందుకలా మారిపోయావు? ఈరోజు నాకు సమాధానం కావాలి. నాలో ఏ మార్పు లేదు. గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో, నీకే అర్థమవుతుంది. రోజు ఉన్నదేగా ఈ గొడవ, నాకు అవతల పనుంది. రాధా, కంగుమంది అతని గొంతు. ఆ అరుపుకు వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది రాధకు. అతన్ని అంత కోపంగా ఇంతవరకెప్పుడూ చూడలేదు. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నీ మౌనం నా మనసును కాల్చివేస్తోంది. ఎందుకు ఇలా మారిపోయావు? మనిద్దరం ఒకరిని ఒకరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. 3 నెలలు అన్యోన్యంగా కాపురం చేశాం. ఒక్కరోజు నేను ఇంటికి రావడం ఆలస్యమైతే ఏడుస్తూ కూర్చునే నువ్వు ఇప్పుడు నా రాకపోకలతో నీకు సంబంధం లేనట్లుంటావు. నేనేదైనా నీ మనసుకు కష్టం కలిగించే పని చేస్తే అదైనా నాతో చెప్పొచ్చుగా. కారణం చెప్పకుండా ఇలా మౌనంగా నన్నెందుకు చిత్రహింస పెడుతున్నావు? నేనేం చేశానండి? ఎందుకంత కోపం? నేనెప్పుడైనా మీ మాటకు ఎదురు చెబుతున్నానా? మీ ఇష్టాన్ని కాదంటున్నానా? లేదు రాధా, కాదనవు. ఒక విషయం చెప్పనా? నా దగ్గర పనిచేసే నౌకర్లు, హాస్పిటల్ స్టాఫ్ కూడా నా మాటకు ఎదురు చెప్పరు. నువ్వు ఎదురు చెప్పవు. నాకు కావలసింది నన్ను దైవంలా పూజించే భార్య కాదు, ప్రేమతో నన్ను లాలించాల్సిన భార్య. నా భార్య నన్ను లాలించాలి, నన్ను శాసించాలి. అది నేను కోరుకునేది. నేను మిమ్మల్ని ప్రేమించటం లేదా? అంది నీళ్లు నిండిన కళ్ళతో. ప్రేమిస్తున్నావు? ఎలా? 2 స్నేహితులు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నట్టు ప్రేమిస్తున్నావు. దూరం వెళ్ళవలసిన 2 ప్రయాణికులు ఒకరిని ఒకరు అభిమానించుకుంటున్నట్టు అభిమానిస్తున్నావు. అంతేనా? ఒక భార్య భర్తను ప్రేమించినట్టు ప్రేమిస్తున్నావా? మృదు గంభీర స్వరంతో అంటున్న భర్త వైపు కళ్ళు విప్పార్చుకుని చూస్తూ కూర్చుంది రాధ. రాధా, మనిద్దరం ప్రేమించుకునేటప్పుడు, పెళ్లి చేసుకున్న కొత్తలో ఎంత అనురాగంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంటున్నావు? నువ్వే ఆత్మవిమర్శ చేసుకో. ఇప్పుడు నా ఆదాయం నెలకు కొన్ని వేలలో ఉంది. నన్నుగా ప్రేమించి నా కోసం అన్నీ త్యాగం చేసి వచ్చిన నీకు ఏ విషయంలోనూ లోటు రానియకుండా నా గుండెల్లో దాచుకోవాలనుకున్నాను. విధి నిర్వహణలో పగలు రాత్రి శ్రమించి ఒక అంతస్తుకు చేరుకున్నాను. ఏ అమ్మాయి కట్టుకున్న చీర నా కళ్ళకు అందంగా కనిపించినా ఆ చీరలో నువ్వెలా ఉంటావో అని షాపులన్నీ గాలించి నీ కోసం ఆ చీరలన్నీ కొనుక్కొస్తున్నాను. నేను షాపు నుంచి తీసుకురావటం, నువ్వు బీరువాలో దాచేయటం. రాధా, నీకు ఆ చీరలు నేనెంత ముచ్చటపడి తెస్తున్నానో, నువ్వు కట్టుకోలేదని నేనెంతగా బాధపడుతున్నానో ఒక్కసారైనా ఆలోచించావా? ఎన్ని చీరలున్నా ఆ పాత చీరలే కట్టడం ఎందుకు? ఎన్ని నగలున్నా ఆ మంగళసూత్రాల గొలుసు తప్ప నీ ఒంటి మీద మరో వస్తువు కనిపించదు. నువ్వు అనుభవించినది ఈ సంపాదన ఎవరి కోసం? అసలు నేనెవరి కోసం? ఇంకా కొంతకాలం ఇలాగే ఉంటే నాకు పిచ్చి పడుతుందేమో అని భయంగా ఉంది.
మన మధ్య ఏర్పడిన దూరం రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఆ మాటలు అంటున్నప్పుడు అతని గొంతులో జీర పలికింది. రాధకు తన మనసును ఎవరో బలవంతంగా మెలిపెడుతున్నంత బాధనిపించింది. ఆవేశంతో రఘు ముఖం కందగడ్డలా ఉంది. ఆవేశాన్ని అణుచుకుంటూ, ఇప్పటికైనా నిజం చెప్పు రాధా, అన్నీ నీకు అవసరానికి మించి అమర్చాను. నీ ప్రేమ కోసం తపించిపోతున్నాను. భర్తగా నేను నీకు ఇంతకంటే ఏం చెయ్యాలి? ఎందుకీ మౌనం? రాధ కన్నీళ్లతో ఆమె చెక్కిళ్ళు తడిసిపోతున్నాయి. నీ కంటి నీరు చూడాలని నాకు సరదా కాదు. ఒక్క విషయం ఆలోచించు రాధా. కొన్ని లక్షల రూపాయల ఆస్తితో భార్యగా వచ్చే రేఖను ఎందుకు కాదన్నాను? ఆమె నన్ను నేను కోరుకునే విధంగా ప్రేమించలేదని. నా భార్య నన్ను అమితంగా ప్రేమించాలి. ఆమె చల్లని చిరునవ్వుల జల్లులో నేను పగలంతా పడిన శ్రమని మర్చిపోవాలి. నేను ఇంటికి వచ్చేసరికి నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆమె నవ్వు, మాట అన్నీ నాకే స్వంతం కావాలి. నేను ప్రేమ కోసం తపిస్తున్న వాడిని ఎందుకు రాధా ఇలా చంపుతున్నావు? పెళ్లి కాకముందు నన్ను కలుసుకోవటానికి గంటల తరబడి ఎదురు చూసేదానివి. నేను కనిపిస్తే అది పబ్లిక్ పార్క్ అయినా పరిగెత్తుకుంటూ వచ్చి నా గుండెల మీద వారిపోయేదానివి. అలాంటి నువ్వు ఇలా మారిపోయావంటే నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందనుకోవాలా? ఏ మగాడైనా తన భార్య కోపాన్నైనా భరించగలడు, కానీ భార్య నిర్లక్ష్యాన్ని మాత్రం సహించలేడు. నా కలలన్నీ కళ్ళలయ్యాయి. దుఃఖంతో గొంతు పూడుకుపోగా ఆ పైన మాట్లాడలేకపోయాడు. ఎన్నో రోజుల నుంచి మనసులో దాచుకున్న బాధ ఆ క్షణంలో కన్నీటి రూపంలో బయటకొచ్చింది. రాధ ముందు ఆ స్థితిలో కూర్చోలేక లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. చాలాసేపు ఆలోచిస్తూ అక్కడే కూర్చున్న రాధ తను కూడా లేచి బెడ్రూమ్లోకి వెళ్ళింది. రఘు మంచం మీద పడుకున్నాడు. రాధ అతని పక్కనే చోటు చేసుకొని పడుకొని అతని భుజం మీద చెయ్యేసింది. అతనిలో చలనం లేదు. ఏవండి? అతని మెడవంపులో ముఖం దాచుకొని మృదువుగా పిలిచింది. అన్నాడు రఘు ముక్తసరిగా. ఇటు చూడండి, గారంగా పిలిచింది. అతను రాధ వైపు తిరిగాడు. ఆమె స్పర్శ అతనికి ఎనలేని తృప్తిని, సంతోషాన్ని కలిగిస్తుంటే చాలా రోజుల తర్వాత రాధలో ప్రియురాలు రాధ కనిపించింది. ఆర్తిగా ఆమెను గుడ్డలకు అదుముకున్నాడు. ఒకరిని ఒకరు అల్లుకుపోయిన వారిరువురు కొద్ది నిమిషాలు ప్రపంచాన్ని మర్చిపోయారు. అతని ఒత్తైన క్రాపులోకి వేళ్లు జొనిపి కదుపుతూ పడుకుంది రాధ. ఆమెను హత్తుకొని మత్తుగా కళ్ళు మూసుకున్నాడు రఘు. హాస్పిటల్ పని పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. భోజనానికి కూడా వెళ్ళాలనిపించక అలసటగా కళ్ళు మూసుకున్నాడు రఘు. అతని నుదుటి మీద చల్లని మెత్తని చేతి స్పర్శ తగలటంతో కళ్ళు తెరిచి చూశాడు. అతనికి దగ్గరగా రోజీ నిల్చుంది. ఆమె చూపులు తొట్టుపడుతున్నాయి. జ్వరంగా ఉందేమో అని నుదుటి మీద చెయ్యేసి చూస్తున్నాను అంది తలుంచుకుని. భగవంతుడా, ఆయన నన్ను చౌకబారు ఆడదానిగా అసహించుకుంటే ఎలా? బిగబట్టిన ఊపిరి దీర్ఘమైన నిట్టూర్పు రూపంలో బయటికి రాగా జ్ఞాపకాల మడతల్లోంచి బయటపడుతూ రోజీ అన్నాడు. కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని పెదవులపై చిరునవ్వు కదలాడింది. ఆ నవ్వులో ఆమె పట్ల జాలి, సానుభూతి మిళితమై ఉన్నాయి. ఐఎమ్ సారీ డాక్టర్. ఎందుకు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. నువ్వు తెలివైన దానివి, అందమైన దానివి. ఆవేశం మనిషిని అధఃపాతాళానికి చేరుస్తుంది. నో డాక్టర్, మీరూహించే ఆవేశానికి నేనెప్పుడూ లోను కాను. నన్ను అర్థం చేసుకున్న ఒకే ఒక్క హృదయం నీది. నేను శాపగ్రస్తుణ్ణి. నాకు చేరువగా రావాలని ప్రయత్నిస్తే నువ్వు కూడా నాకు దూరం అవుతావు. భార్యాభర్తల మధ్య ఉండవలసింది పరస్పర ప్రేమానురాగం. స్నేహితుల మధ్య ఉండేది విడదీయలేని రాగబంధం. అతని కళ్ళలోకి చూస్తూ అంది. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో, మాటల్లో రఘు పట్ల గౌరవము, అనురాగము, మర్యాద ప్రతిబింబిస్తూ నా సర్వస్వం మీరే అన్న భావము. నేను మీ మనిషిని, మీ దాన్ని, అయినా మీ నుంచి నేనేది ఆశించను అన్న నిబ్బరం తొంగి చూస్తున్నాయి. మీరు భోజనానికి వెళ్ళరా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలాలని లేదు. రోజీ తన గదిలోకి వెళ్ళి తన క్యారేజీలోంచి కట్లెట్, ఫ్లాస్క్లో ఉన్న ఫిల్టర్ కాఫీ తెచ్చి అతని ముందు పెట్టింది. ఇవి నీకోసం తెచ్చుకున్నవి. నేను ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. ఇవి నువ్వు తీసుకో. చివ్వున తలెత్తి చూసింది రోజీ. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన రఘు ఇంకేమనకుండా ప్లేటు ముందుకు జరుపుకున్నాడు. అతని ఆకలి, మనస్సు రెండూ సేదతీరి తృప్తిపడ్డాయి. రోజీ ప్రతిఫలం ఆశించని ఈ అభిమానానికి అర్థం లేదు. పూచిన ప్రతి పువ్వు భగవంతుని పాదాలను చేరదు. కొన్ని దేవుడి మెడను అలంకరించుతాయి, మరికొన్ని భగవంతుని పాదాలను చేరుకుంటాయి, ఇంకొన్ని నామరూపాలు లేకుండా ధూళిలో కలిసిపోతాయి.
భగవంతుని గుండెల మీద పూలదండగా మారాలన్న పేరాశ నాకు లేదు. పాదాల చెంత నిలిచే అదృష్టం ఉంటే చాలు. రోజీ, నా మీద ఎంత ప్రేమ, ఎంత నమ్మకం. అటువంటి అమృతమూర్తిని భార్యగా పొందటానికి ఏ మగాడికైనా అదృష్టం ఉండాలి. నేను కలలు కన్నది రోజీ లాంటి భార్య కావాలని. ఎంతకాలం ఇలా స్టాఫ్ నర్సుగా ఉండిపోతావు? చదువన్నా పూర్తి చెయ్యి, లేదా ఆ పైన ఇంకేం అనలేక అర్ధోక్తిగా ఆగిపోయాడు. చెప్పండి, లేదా పెళ్ళైనా చేసుకో అంటారు, అంతేగా. ఆ రెండింటి మీద నాకు కోరిక లేదు. మరి నీ కోరిక దేని మీద? మీరు కలకాలం సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మీ జీవితం నందనవనం కావాలి. నేను ఊహించిన సుఖప్రదమైన సంసారంలో మిమ్మల్ని చూస్తూ ఈ జీవితాన్ని గడిపేయాలి. అదే నా కోరిక. నువ్వు ఊహించే జీవితం నా విషయంలో పగటి కల. ఈ జన్మకు ఇంతే. అలా అనకండి, విరక్తిగా నవ్వాడు రఘు. రోజీ, నా మీద పెంచుకున్న అలవిలేని ప్రేమతో నువ్వో పిచ్చిదానిగా మారిపోతున్నావు. ఏమని చెప్పి నీ మనసు మార్చను? ఉన్న బాధకు తోడు అమాయకురాలివైన నువ్వు ఈ పిచ్చితో ఏ స్థితికి దిగజారుతావో, చివరికి నువ్వేమవుతావో అన్న ఆందోళనతో మనశ్శాంతి కరువవుతుంది. మీ సుఖం కోసం నేను పడుతున్న తపన, మనోవేదన మీరు కళ్ళతో చూసినా నమ్మలేరు. నా హృదయపు లోతుల్లో నేను నలుగురిలాగే పెళ్లి చేసుకొని భర్త బిడ్డలతో సుఖంగా శాంతిగా కాపురం చెయ్యాలన్న కోరిక నా అంతరంగంలో ఊగిసలాడుతుంటుంది. కానీ ఆ ఆశ తీరేది కాదు డాక్టర్. ఇంతకాలం నా గుండెల్లోనే దాచుకున్న ఈ మూగ బాధను మీ ముందు కక్కేస్తున్నాను. నేను ఈ నర్సింగ్ హోంలో పనిచేయటానికి వచ్చినప్పుడు తల్లిని తండ్రిని పోగొట్టుకున్న బాధతో కుమిలిపోయే నన్ను ధైర్యం చెప్పి ఓదార్చేవారు మీరు. మీ లాలనలో, మీ ఆదరణలో నేను నా బాధను మర్చిపోయి మామూలు మనిషినయ్యాను. రేఖను మీరు చేసుకోలేదని, ఆమెకు వేరే సంబంధం చేశారని నాకు తెలుసు, కానీ మీరు పెళ్లి చేసుకున్నారని నాకు తెలియదు. అందుకే మీ మీద ఆశలు పెంచుకున్నాను. నేను మెడిసిన్ చదవటం వలన నన్ను మీరు డాక్టర్గా చూడటం, నా మీద సానుభూతి చూపించటం, దాంతో మీ మీద ప్రేమ హిమాలయ శృంగమంత ఎత్తుకి దిగింది. మనసు మీకు ఇచ్చిన తర్వాత మీకు పెళ్ళైందన్న విషయం తెలిసింది. అయినా మనసు మరల్చుకోలేకపోయాను. మనువైన చోట మనసు కూడా ఉంటుందని నాకు తెలుసు. అయినా మనస్సంతా ఆక్రమించుకున్న మీ రూపాన్ని చెరిపేయలేకపోయాను. అదిమి పెడితే ఆవిర్లు తేలే ఈ ఉద్ధృతమైన ప్రేమ ప్రవాహం ఇలాగే సాగితే నా మనస్సు విశృంఖలమై నేనే స్థితికి చేరుకుంటానో అన్న భయం ఒకవైపు, మీ మంచి మనసు మరల్చుకోలేని చిత్రమైన స్థితి ఇంకొక వైపు నన్ను జ్వలింపజేస్తున్నాయి. రెండు చేతుల మధ్య ముఖం దాచుకుని ఏడుస్తూ వెక్కిళ్ల మధ్య అంది రోజీ. రఘు మనసులో తుఫాన్ హోరు, వరదల ఉధృతి ఆమెను గుండెల మీదకి చేర్చుకుని లాలించాలన్న ఆరాటం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అతనిలోని అనునయం, శృంగారం, లాలిత్యం, లాలన అన్నీ వెలికి పొంగాయి ఆమెను ఓదార్చటం కోసం. కానీ తనను అమితంగా ప్రేమించే ఆమె స్పర్శ సోకితే, తను నిగ్రహాన్ని కోల్పోతే, నో, ఈ దేవతను మలినపరచలేడు. ఈమె ప్రణయ దేవత, ప్రేమమూర్తి. ఆ మూర్తిని నా ఆవేశానికి బలి చెయ్యలేను. అతని మనసు ఆక్రోశిస్తోంది. అతను కదలకుండా నిశ్చలంగా ఉండిపోయాడు. ప్లీజ్ డాక్టర్, నన్ను అర్థం చేసుకోండి. నేను నీతి లేని అసహ్యకరమైన ఆడదాన్ని కాదు. ప్రేమ కోసం ఆహుతైపోతున్న ఒక ప్రేమ పుష్పాన్ని. నాకేదీ వద్దు డాక్టర్. మీరు నా కళ్ళెదురుగా ఉంటే చాలు. ఈ జీవితానికి ఈ తృప్తి చాలు. అంతకు మించి ఎటువంటి సమయంలోనూ మీ నుంచి ఏమీ కోరను. రఘు చేతులు పట్టుకొని ఏడుస్తోంది రోజీ. ప్లీజ్ డాక్టర్, ఈ ఒక్క వరాన్ని కాదనకండి. నేను ఒక విధంగా మీ పేషెంట్ను. మీ తీయని మాటలే నాకు ట్రీట్మెంట్. మీ అందమైన రూపమే నాకు జీవితం మీద ఆశ. ప్లీజ్ అంటూ బ్రతిమాలే ఆమెకంత స్థాయి మొదట నెమ్మదిగా, రాను రాను తీవ్రమై బిగ్గరగా వినిపిస్తోంది. అతని మనస్సులో రైళ్లు ఢీకొంటున్నాయి, సముద్రాలు పొంగుతున్నాయి, గుండెలు అదిరిపోతున్నాయి. రోజీ భావోద్రేకంతో రఘు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతను బాధను పళ్ల మధ్య బిగబట్టినట్లుగా అతని నుదుటి మీద నరం ఉబ్బింది. అధిక ప్రసంగం చేశానేమో, హద్దులు మీరి మాట్లాడానేమో అన్న భయంతో రోజీ మాట్లాడటం ఆపేసింది. భయంగా అతని ముఖంలోకి చూసింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకునే ప్రయత్నం చేస్తూ గబుక్కున అతని పాదాల మీద వాలిపోయింది. రఘు అప్రయత్నంగా రోజీని గుండెలు కదుముకున్నాడు. ఆమె భుజాల చుట్టూ చెయ్యేసి అనునయిస్తున్నట్లుగా కమాన్ రిలాక్స్ అంటూ నెమ్మదిగా ఓదార్పుగా ఆమెకు ధైర్యం చెబుతూ
ఆమె కంటినీరు తన కర్చీఫ్తో తుడిచాడు. ఆవేశంతో ఏమేమో మాట్లాడాను, నన్ను క్షమించండి, అతనికి దూరంగా జరుగుతూ అంది. కొంచెం సేపటికి ఆ స్థితి నుంచి తేరుకుంది రోజీ. రఘు కౌగిలిలో ఒదిగిన క్షణంలో ఆమె మనస్సుకు మైకం లాంటిది కమ్మింది. ఆ మధురానుభూతి ఇంకా ఆమెను వదల్లేదు. సూటిగా రఘు కళ్ళల్లోకి చూడలేకపోయింది. రఘు ఆ గదుల నుంచి బయటికెళ్ళిపోయాడు. కాసేపటికి కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. నర్సింగ్ హోంలో ఉన్నంతసేపే రోజీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ వాతావరణం, ఆ మందుల వాసనే ఆమెకు హాయిగా ప్రియంగా ఉంటాయి. తను ప్రేమించే రఘు రూపం హాస్పిటల్లో ఉన్నంతసేపు కళ్ళ ముందు కనిపిస్తుంది. తనకేం తక్కువ అనిపిస్తుంది. మనసు మురిసిపోయి ఉప్పొంగిపోతుంది. కానీ ఇంటికెళ్ళి గదిలో ఒంటరిగా మిగిలినప్పుడు తనకు లేనిదేమిటో స్పష్టంగా తెలిసొస్తుంది. తనకు అప్రయత్నంగా చేతులు పక్కను తడుముతాయి. రఘు రూపం మనసులో కదలాడి మనసు బరువుగా మూలుగుతుంది. రఘు తనకు అందని జాబిల్లి అన్న సత్యం అనుక్షణం మనసులో ములులా గుచ్చుకుంటుంది. మౌనంగా కన్నీరు కారుస్తుంది. ఒక్కొక్కసారైతే మరీ ఒంటరిగా శూన్యంగా అనిపించి మనసంతా కలతబారిపోతుంది. తనకందని రఘుతో జీవితాన్ని ఊహించుకుని తృప్తి పడుతుంది. అంతలోనే తన దురదృష్టానికి కుమిలిపోతుంది. అందుకే వీలైనంత ఎక్కువ సమయాన్ని హాస్పిటల్లోనే గడుపుతుంది. తన మీద తనకే జాలి కలిగింది రోజీకి. తన కన్నీరు ఎవరైనా చూస్తారేమో అని కన్నీరు తుడుచుకుంది. తనను తాను ఓదార్చుకుంది. రోజీ మాటలు విన రఘు మనసు బరువెక్కింది. తను ఆమె ఎదురుగా ఉంటే ఏం ప్రమాదమో జరుగుతుందని అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాడు. హాల్లో నుంచి ఒక్కో గదిని పరిశీలనగా చూస్తూ మేడ మీద బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాడు. మనసు గందరగోళంగా ఉంది. శూన్యంగా కనిపిస్తున్న ఆ పరిసరాలు అతని హృదయాన్ని సూదిగుచ్చినట్లుగా బాధిస్తున్నాయి. మనసుకు ఏదో కావాలన్న ఆరాటం, ఒక రకమైన భరించలేని బాధ. భగవాన్, ఎందుకు నాకు ఈ బాధ? నా జీవితం ఎందుకు ఇలా శూన్యమైపోయింది? రాధ పట్ల నాకెంత ప్రేమ, ఆమెను గురించి ఎంత గర్వం. అటువంటి అనుకూలవతి అయిన పెళ్ళామున్న ఏ మగాడు మాత్రం గర్వించడు? చదువులో డిగ్రీ ఉంది, వంట నలభీమ పాకంలా ఉంటుంది, అలంకరణ సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, వారానికి 2 సార్లు ఉపవాసాలుండి పూజలు చేస్తుంది. ఆమె మాటల్లో లాలిత్యం, ఆమె భావాల్లో సున్నితత్వం, చిలక గోరింకల వంటి దాంపత్యమే తమది. కానీ రాధలో మార్పు. భగవంతుడా, పరాయి వాళ్లకు కూడా ఇటువంటి బాధొద్దు. భార్యాభర్తల మధ్య పరస్పర అనురాగం, తపన, ఆరాటం అన్నీ ఉండాలి. అదే అనుకూలమైన దాంపత్యం. ఇల్లాలే ఇంటికి మూలాధారం. నిరంతర చైతన్యంతో ఉండే రాధ అన్నింటికీ అతీతంగా ఎలా ఉండగలుగుతుంది? ఆమె ప్రేమ కోసం నేను తపిస్తున్నాను. నా ప్రేమ కోసం రోజీ తపిస్తుంది. ఒకరి ప్రేమ కోసం మరొకరు ఆరాటపడటంతోనే ఈ జీవితాలు ముగిసిపోతాయా? రాధ నాకు దగ్గర కాలేకపోతుంది. ఎందుకో తెలియదు. రోజీ నన్ను ప్రేమిస్తుంది, కానీ ఏది ఆశించదు. అందని నా ప్రేమ ఆమెకేం తృప్తిని కలిగిస్తుందో నాకు తెలియదు. ప్రేమ, దాన్ని అందుకోగలిగితే ఆనందపు టంచుల మీదకి చేరుస్తుంది. ఎదురు తిరిగితే మనసును చిత్రవద చేసి చంపుతుంది. సుఖం పక్కన సంతోషం ఉంటుంది. వెలుగును వెన్నంటే చీకటి ఉంటుంది. నా జీవితంలో ముసురుకున్న ఈ చీకట్లు ఎంతకాలం? రాధ, రోజీ వీళ్ళిద్దరూ నాకు 2 పరిష్కరించుకోలేని సమస్యల్లాంటి వాళ్ళు. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతోంది నా మనస్సు. ఆలోచనలతో అతని తల బద్దలైపోతోంది. సూర్యుడు అస్తమించటానికి సంసిద్ధుడవుతున్నాడు. ఆకాశం ఎరుపు పసుపు కలిపిన రంగులో నుంచి క్రమంగా నీలం వర్ణంలోకి మారటం ఆరంభించింది. బాల్కనీలోంచి చూస్తే దూరం నుంచి సముద్రం నీలిరంగులో కనిపిస్తూ ఉంటుంది. బాల్కనీలో కూర్చునుంది రాధ. రఘు ఇంకా ఇంటికి రాలేదు. నెలరాజు ఆకాశంలో షికారుకొచ్చాడు. రాధ ఇంకా అక్కడే కూర్చునుంది. నిశీది నిశ్శబ్దంలో లయబద్ధంగా పాడుతున్నాయి హోరుమంటూ సముద్రపు అలలు. ఎందుకు నాకు ఈ అశాంతి? ఎంతకాలం ఈ నరకం? ఆయనకు నేనంటే అమితమైన ప్రేమ. ఆయన ప్రేమకు నేను అర్హురాలను కాను. నేను నా ధోరణిని మార్చుకోకపోతే మా మధ్య ఏర్పడిన ఈ దూరం శాశ్వతమవుతుంది. ఆయన మీద నాకు ప్రేమ తగ్గిపోయిందనుకుంటున్నారు. అలా జరిగినా నాకు ఈ వేదన ఉండదు. అది జరగదు. నా సంతోషం కోసం, నా ఆనందం కోసం ఆయన ఎంత తాపత్రయపడుతున్నారు? గతం తాలూకు భయంకర నిజం నా గుండెల్లో గాయాన్ని చేస్తుంది. ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆ గాయం మానదు. ఆయనకు దగ్గర కాలేను. ఆయన బాధపడుతుంటే నా గుండెలు ద్రవించిపోతున్నాయి. ఎప్పుడు సరదాగా హుందాగా కనిపించే ఆయన పెదవుల మీద ఆ సహజ సుందరమైన చిరునవ్వు కదలాడుతుండేది. ఆయన ఇప్పుడు నవ్వటమే మర్చిపోయినట్టున్నారు.
అన్నీ ఉండి ఏది అనుభవించలేని నాలాంటి దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. ఈ సమస్యకు పరిష్కారం నా అంతమే. నేను పోతే నేనే ఊపిరిగా ఉండే ఈయన బ్రతకగలరా? ఆయన్ని సంతోషపెట్టలేని నా నిస్సహాయత నన్ను కృంగదీస్తుంది. నేను బ్రతికుండి మాత్రం ఆయనకేం ప్రయోజనం? పువ్వు సహజ సిద్ధంగా వికసించినప్పుడే సువాసనలు వెదజల్లుతూ అందంగా ఉంటుంది. కృత్రిమంగా మొగ్గను పువ్వుగా మార్చాలని ప్రయత్నించిన సహజమైన అందం రాదు. ఆరని జ్వాలలతో మనసు దహించుకుపోతుంటే ఆయనకెలా దగ్గర కాగలను? మనసు విషాదానికి వేదనకు నిలయమైపోయింది. ఈ బాధను ఆయనతో చెప్పనూ లేను, నాలో దాచుకోనూ లేను. రాధ కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్నాయి. ఆమె అంతరంగంలో మదన ప్రారంభమైంది. రోజులు గడిచిపోతున్నాయి. రాధలో మార్పు లేదు. మూగబోయిన వీణలా నిశ్శబ్దంగా ఉంటున్న ఆమెను చూస్తుంటే ఒక్కసారి రాధ తనకు దక్కదేమో అన్న భయం వేస్తుంది రఘుకు. ఆమె మౌనానికి కారణం అడిగి విసిగిపోయిన రఘు ఇప్పుడు అడగటం కూడా మానేశాడు. మృదువుగా లాలనగా కూడా మాట్లాడటం లేదు. భర్తలను నిర్లక్ష్యంగా చూడటం రాధకు చాలా బాధగా ఉంది. ఆ సాయంత్రం తలనొప్పిగా ఉండి రోజు కంటే ముందుగానే ఇంటికొచ్చాడు. వేడి టీ తాగాలనిపించింది. రాధా పిలిచాడు. సమాధానం లేదు. ఏ నవలో చదువుతూ ఎక్కడో కూర్చునుంటుంది అనుకుంటూ రాధా అని మరింత బిగ్గరగా పిలిచాడు. ఆ అరుపుకు బెడ్రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన రాధ రఘు కోపం చూసి బెదిరిపోయింది. ఆశ్చర్యంతో ఆమె ముఖం వెడల్పైంది. ఇంకా కొంతకాలం పోతే ఈ ఇంటినే కాదు, నేను నీ భర్తనన్న విషయం కూడా మర్చిపోయేటట్టున్నావు. ఎందుకు పిలిచారు? రఘు ఆవేశం హద్దులు దాటిపోయింది. అతని కళ్ళు ఆగ్రహంతో జ్వలిస్తున్నాయి. ఆవేశంతో ముక్కుపుటాలు అదిరిపడుతున్నాయి. పళ్ల బిగువున కోపాన్ని అదిమి పెడుతూ, రాధా, ఈ ఇంట్లో నా భార్యగా ఉండటం నీకు బాధాకరంగా ఉంటే నిరభ్యంతరంగా మీ అన్నయ్య గారింటికి వెళ్ళిపోవచ్చు. అతి కఠినంగా అన్న భర్త మాటలకు రాధ నిర్ఘాంతపోయింది. రాధ దైన్యవదనం చూసి తనను తాను తమాయించుకునేందుకు ప్రయత్నిస్తూ మేడ మీదికి పరిగెత్తుకెళ్ళాడు. అవాక్కైపోయింది రాధ. తర్వాత తను కూడా మేడ మీదికి వెళ్ళింది. రఘు బాల్కనీలో కూర్చునున్నాడు. ఒక కప్పు వేడి టీ తీసుకురా, తలనొప్పిగా ఉంది అన్నాడు. రాధ టీ తీసుకొచ్చి అతనికిచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. రాధా, నీ సమక్షంలో తప్ప నా మనస్సును ఇంకెక్కడా శాంతి దొరకదు. నా ప్రేమే నా పాలిట శాపమైంది, బరువుగా పలికింది రఘు గొంతు. మాటలతో నన్ను బాధ పెట్టడం మీకు సరదా అయింది. చివుక్కుని తలెత్తి రాధ కళ్ళలోకి చూశాడు. ఆ చూపుల తీక్షణతకు తట్టుకోలేక తలదించుకుంది రాధ. రాధా, నేను మనస్ఫూర్తిగానే నీకు ఈ మాట చెబుతున్నాను. మనసులు దూరంగా ఉన్నప్పుడు మనుషులం కొంతకాలం దూరంగా ఉంటేనే మంచిది. ఎడబాటు ప్రేమను అధికం చేస్తుంది. నువ్వు మీ అన్నయ్య గారింటికి వెళ్ళు అన్న భర్త వైపు కళ్ళప్పగించి చూస్తుంది రాధ. ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. భర్తకు దూరంగా ఉండటమా? ఆ ఊహే భరించలేకపోతోంది. మనసంతా తగలబడిపోతున్న మహారణ్యంలో ఒంటరిగా చిక్కుబడిపోయిన లేడిలా ఉంది. ప్రతిరోజు గతాన్ని ఒక పీడకలగా మర్చిపోవాలని, సంకుచితమైన మనస్సుతో ఆలోచించకూడదని అనుకుంటుంది. తనలాంటి దురదృష్టవంతులెవరూ ఉండరు. తననెవరూ రక్షించలేరు. ఆమె కళ్ళ నుంచి కన్నీరు చెక్కిళ్లను తడుపుతున్నాయి. రఘువుకు మనసు పిండినట్టుగా ఉంది. అక్కడి నుండి లేచి బయటికెళ్ళిపోయాడు. రాధ మనస్సంతా బేలగా తయారైంది. మనస్సు బరువు తీరే వరకు ఏడుస్తూ కూర్చుంది. రఘుకు ప్రాక్టీస్ బాగా పెరిగింది. దాంతో చాలా మందితో పరిచయాలు, ఆ పరిచయాల మూలంగా సంఘంలో పరపతి పెరిగింది. అతనిప్పుడు బిజీ డాక్టర్. ఇంట్లో ఉండేదే రాత్రి టైంలో. ఆ టైంలో కూడా ఫోను గణగణమంటూ మోగుతూనే ఉంటుంది. అహర్నిశలు అతని కోసం ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. పేషెంట్స్ అతన్ని దైవంలా చూస్తారు. రఘు హాస్పిటల్ ఆవరణలోకి ప్రవేశించగానే ఇతర ప్రపంచాన్ని మర్చిపోతాడు. పెరుగుతున్న ప్రాక్టీస్తో పాటు అతని బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతోంది. రాత్రిపూట ఒక్కోసారి అతని ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి దాటుతుంది. అప్పటికి వంటకాలన్నీ చల్లారిపోతాయి. భోజనం చేయకుండా పగలంతా అలసిపోయి వచ్చి ఆదమర్చి నిద్రపోయే భర్తను చూస్తే ఒక్కోసారి కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి రాధకు. అతని కోసం ప్రత్యేకంగా అలంకరించుకోవాలని, అతనికి ఇష్టమైన వంటకాలతో భర్తకు స్వయంగా వడ్డించాలని, అతని సుఖ పరిశ్వంగంలో హాయిగా నిద్రపోవాలని అనుకుంటుంది. అతని ఇంటికి వచ్చే వరకు ఆశగా ఎదురు చూస్తుంది. అతన్ని చూడగానే గతం కళ్ళ ముందు మెదులుతుంది. మనస్సు మొరాయిస్తుంది. అతనికి దూరంగా జరుగుతుంది. రఘుకు రాధ ఆరో ప్రాణం. ఆమె మనస్సును కష్టపెట్టడం అతనికి ఇష్టం ఉండదు. అందుకని ఏ విషయంలోనైనా అతనే సర్దుకుపోతాడు. రాధకు పగలు రాత్రి తనకు తానుగా సృష్టించుకుంటున్న ఒంటరితనంతో పిచ్చెక్కేలా ఉంది.
తన కన్సల్టింగ్ రూమ్లో రఘు పేషెంట్స్ను చూస్తూ కూర్చున్నాడు. టైం రాత్రి 8 గంటలైంది. రోజీ కూడా అతని పక్కనే ఉంది. రఘు ఇంటికి వెళ్దామనుకునేంతలో ఒక భార్యాభర్త వచ్చారు. ఆ అమ్మాయి వయస్సు 20 సంవత్సరాల లోపు ఉంటుంది. ఆరెంజ్ కలర్ చీరలో అందంగా తెలుగింటి ఆడపడుచులా ముచ్చటగా ఉంది. ఎరుపురాళ్ల జూకాలు తమాషాగా కదులుతున్నాయి. రోజీ ఆ అమ్మాయి వైపే చూస్తోంది. ఆమె శరీర లావణ్యం ఆ చీర రంగులో రెట్టింపైనట్టుగా ఉంది. ఆ అమ్మాయి భర్త గ్రే కలర్ సూటులో అందంగా ఆ అమ్మాయికి ఈడు జోడుగా ఉన్నాడు. అతను ఆ అమ్మాయికి పరీక్ష చేయాలని చెప్పటంతో రఘు పరీక్ష చేసి, మీ భార్య ప్రెగ్నెంట్, 4వ నెల జరుగుతోంది అని చెప్పగానే ఆమె ముఖం అపూర్వమైన కాంతితో దీప్తివంతమైంది. అతని ముఖంలో రంగులు మారటం రఘు గమనిస్తూనే ఉన్నాడు. తండ్రి కాబోతున్నానన్న విషయం తెలియగానే ఏ మగాడైనా సంతోషంతో ఉప్పొంగిపోతాడు. అందులోనూ మొదటిసారిగా తండ్రి కాబోతున్నానని తెలిసి క్షణంలో ఎగిరి గంతేసినంత పనిచేస్తాడు. అటువంటిది ఇతని ముఖంలో సంతోషానికి బదులు బాధ స్పష్టంగా కనిపిస్తుందేమిటి అనుకుని ఆశ్చర్యపడ్డాడు రఘు. రఘు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలవాడు. మనసులో కలిగే భావాలను కానీ అలజడిని కానీ ముఖంలో కనిపించనియ్యడు. అతని పెదవులపై ఏ టైంలోనూ చిరుదర హాసరేఖలు వెళ్లి విరుస్తుంటాయి. ఆ అమ్మాయికి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి మందులు వాడే విధానం చెప్పి అతనితో ఆ మందులు టైం ప్రకారం ఆ అమ్మాయి వాడుతుందో లేదో జాగ్రత్తగా చూడమని చెప్పాడు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత రోజీ రఘుకు దగ్గరగా వచ్చి, మీరంత మంచి వార్త చెప్పగానే సంతోషించాల్సింది పోయి అతనేమిటి ఆముదం తాగిన వాడిలా పెట్టాడు ముఖం అంది. బహుశా తమకు అప్పుడే పిల్లలు కలగటం అతనికి ఇష్టం లేదేమో అన్నాడు రఘు నవ్వుతూ. ఇష్టం లేకపోతే ముందుగానే జాగ్రత్త పడొచ్చుగా. రఘు రోజీకి సమాధానం చెప్పబోయేంతలో అతను మళ్ళీ లోపలికొచ్చాడు. ఏమిటన్నట్లుగా రఘు అతని వైపు చిరునవ్వుతో చూశాడు. డాక్టర్, నా పేరు శేఖర్, మీరు నాకు సహాయం చేయాలి అన్నాడు. అతని ముఖం ఆందోళనగా ఉంది. డాక్టర్గా నేను మీకు చేయగలిగిన ఏ సహాయం అయినా చేస్తాను, చెప్పండి. మీరు నా భార్యకు అబార్షన్ చేయాలి. ఉలిక్కిపడ్డాడు రఘు. పెళ్లికి ముందు తప్పటడుగు వేసి ఫలితంగా తల్లి కాబోతున్న వాళ్ళు కూడా సామాన్యంగా అబార్షన్ చేయించుకోవటానికి ఇష్టపడరు. అటువంటిది పెళ్ళై భర్తతో కాపురం చేస్తూ మాతృత్వాన్ని పొందబోతున్న సంతోషంలో ఉన్న అతని భార్య అబార్షన్ చేయించుకుంటుందా? నా వింతైన కోరికకు ఆశ్చర్యపడుతున్నారా, లేక మేమిద్దరం భార్యాభర్తలం అవునా కాదా అని అనుమానిస్తున్నారా? అతను చిరునవ్వుతో రఘు వైపు చూస్తూ అడిగాడు. మీ భార్య తొలిసారిగా గర్భవతి కాబోతోంది. తొలిచూలు బిడ్డనెత్తుకొని ఆనందించాలనే కోరిక మీకు లేదా? అటువంటి కోరిక ఎవరికి ఉండదు డాక్టర్. మీరైనా నా మనసులోని బాధను భయాన్ని అర్థం చేసుకోండి. లత నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా అక్క అరుంధతి డెలివరీ టైంలోనే పోయింది. అప్పటి నుంచి లతకు కూడా ఆ స్థితి వస్తుందేమో అన్న భయంతో ఆమె తల్లి కాకుండా జాగ్రత్త పడ్డాను. లతకు పిల్లలంటే చాలా ఇష్టం. నేను వాడమని తనకిచ్చిన టాబ్లెట్స్ని నాతో వాడుతున్నానని చెప్పి వాడటం మానేసింది. నేనేది జరగకూడదని భయపడ్డానో ఇప్పుడు అదే జరిగింది. ఆమెకేదైనా జరిగితే నేను బ్రతకలేను. డాక్టర్, లత ప్రెగ్నెంట్ అని తెలిసిన క్షణం నుంచి నాకు మనశ్శాంతి కరువైంది. మీ హస్తవాసి మంచిదని విన్నాను. అందుకే లతను మీ దగ్గరకు తీసుకొచ్చాను. నాకు పిల్లలొద్దు డాక్టర్. నా లత నాకు దక్కితే చాలు. ఎంత ఫీజైనా ఇచ్చుకుంటాను. లతకు అబార్షన్ చేయండి డాక్టర్. అతని మాటల్ని బట్టే అర్థమవుతుంది అతని భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో. మిస్టర్ శేఖర్, మీ అక్క డెలివరీ టైంలో పోయిందని అందరూ అలాగే పోతారనుకోవడం పొరపాటు. మీరు చదువుకున్న వాళ్ళు. మీరు కూడా ఇటువంటి సెంటిమెంట్స్ని అంటిపెట్టుకుంటే ఎలా? మీ భార్య ఆరోగ్యంగా ఉంది. మీ భార్యను మీ బిడ్డను మీకు అప్పచెప్పే బాధ్యత నాది. లేదు డాక్టర్, ఈ నరకయాతన నేను భరించలేను. లతకు అబార్షన్ చేయండి. రఘు చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్న అతని వైపు వింతగా చూస్తోంది రోజీ. రఘు వారిస్తున్నట్లుగా, నో ప్లీజ్, ఇంకా ఆ విషయాన్ని గురించి ఆలోచించడం మానేయండి. చెప్పానుగా, మీ భార్యను మీకు అప్పగించే బాధ్యత నాది. డామ్ ష్యూర్. రఘు గొంతు స్థిరంగా పలికింది. శేఖర్ క్షణంసేపు రఘు కళ్ళల్లోకి చూశాడు. అప్పటి వరకు గుమ్మం బయట నిలబడి వాళ్ల మాటలు వింటున్న లత లోపలికొచ్చి, డాక్టర్, నాకు తల్లి కాబోతున్నాను అన్న ఆనందం కంటే ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నానన్న బాధే ఎక్కువగా ఉంది. ఆయన ఆనందం కంటే ఈ ఆనందం నాకు ముఖ్యం కాదు. నేను అబార్షన్ చేయించుకుంటాను. తన భర్తకు తన పట్ల ఉన్న ప్రేమానురాగాలకు ఆనందంతో ఉప్పొంగిపోయిన ఆమె భర్త కోసం బిడ్డనే త్యాగం చేయాలనుకుంది. ఒకరి కోసం ఏ త్యాగం చెయ్యటానికైనా వెనుకాడని ఆ భార్యాభర్తల్ని చూస్తుంటే ముచ్చటగా ఉంది రోజీకి. రఘు ఓపికగా చాలాసేపు ఆ ఇద్దరికి నచ్చజెప్పి పంపించాడు. వాళ్ళు వెళ్ళగానే
పరిగెత్తింది. గతం తాలూకు మధురమైన జ్ఞాపకాలతో అతని మనస్సు బరువెక్కింది. సాయంత్రం 4 గంటలు టైంలో రాజశేఖరం గారు వచ్చారు చెల్లెలు గారింటికి. ఆ రోజు ఆపరేషన్ కేసులున్నాయని భోంచేయగానే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు రఘు. టిఫిన్ టీ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత అన్న చెల్లెళ్ళిద్దరూ ఆరుబయట లాన్లో కూర్చున్నారు. రాధా, నువ్వు ఇంకా మనసు మార్చుకోలేదన్నమాట. లేదన్నయ్యా, ఆ విషయాన్ని నేనెప్పుడో మర్చిపోయాను. అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోలేదు సరికదా, దాన్నే మనసులో పెట్టుకొని రఘువుని బాధిస్తున్నావు. అతను నీ మూలంగా ఎంత బాధపడకపోతే నా దగ్గరికి వచ్చి రాధను కొంతకాలం మీ దగ్గర ఉండనివ్వండి. ఆమెకు నేను కొన్ని రోజులు దూరంగా ఉంటే గానీ నా విలువ తనకు అర్థం కాదని చెప్తాడు. రఘు ఎటువంటి వ్యక్తిత్వం కలవాడో నీకంటే నాకే బాగా తెలుసు. అతని ముఖంలోకి చూడాలంటే నాకే సిగ్గనిపించింది. నిన్ను చూస్తుంటే ఎవరి కాపురాన్ని వాళ్లే కూలదోసుకుని నీలాంటి మూర్ఖులు కూడా ఉంటారా అనిపిస్తుంది. అన్నయ్య అంది. ఆ పిలుపు తుపాకీ గుండు దెబ్బతిన్న పక్షిలా ఉంది. నీకెలా చెబితే అర్థం చేసుకుంటావో నాకు అర్థం కావటం లేదు. రోషంగా తలెత్తి చూసింది. అన్ని సమస్యలకు పరిష్కారం నా చావు ఒక్కటే అంది. రాధా, బాధగా పిలిచారు రాజశేఖరం గారు. ఆయన చొప్పున కుర్చీలో నుంచి లేచి రాధ చేతిని తన చేతిలోకి తీసుకుని లాలనగా ఆమె ముంగురులు సవరిస్తూ, ఏమిటమ్మా ఈ ఆవేశం? నిన్ను చూసుకుని బ్రతికే మేమేం కావాలమ్మా? ఈ మాట మీ వదిన వింటే ఈ పాటికి గుండాగి మరణించేది. ఆయన మాటల్లో బాధ, వేదన మిళితమై ఉన్నాయి. నాది చిత్రమైన మనస్తత్వం. ఏ విషయమైనా మీరు మర్చిపోయినంత త్వరగా నేను మర్చిపోలేను. నా మనస్సే నాకు పెద్ద శిక్ష. అవును, నీలాంటి ఉద్వేగ స్వభావం కలవాళ్లను మార్చడం చాలా కష్టం. నీ బోటి వాళ్ళు ఏ విషయానికి తట్టుకోలేరు. నీకేదో అన్యాయం జరిగిందన్న కసితో జ్వాలలా జ్వలించి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ నీ చుట్టూ ఉన్న వాళ్లను కూడా వేదనకు గురి చేస్తున్నావు. ఇదంతా మా దురదృష్టం. నిన్ను చూసి సంతోషించే యోగ్యత మాకు లేదు. తీవ్రమైన బాధకు గురై చలించిపోతున్న ఆయన హృదయం కళ్లల్లో ప్రతిఫలిస్తుండగా అసహాయతతో బదరపడుతూ కూర్చుండిపోయింది రాధ. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఒక మర్చిపోలేని గతం ఉంటుంది. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు. పెళ్లికి ముందు నువ్వు రఘువును కాకుండా మరొకరిని ప్రేమించావనుకో, అతను మోసం చేస్తే ఏం చేస్తావు? కొంతకాలం బాధపడతావు. తర్వాత గతాన్ని మర్చిపోతావు. పరిస్థితుల ప్రాబల్యంతో మరొకతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్తకు నీ గతం తెలిసి భార్యగా అంగీకరించలేదంటే నీ మనసు ఎటువంటి రంపపు కోతకు గురవుతుందో ఆలోచించు. ఆయన జీవితంలోకి నువ్వు ప్రవేశింపకముందు అతని జీవితంలోకి ప్రవేశించిన వాళ్ళని గురించి నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం రఘుకు లేదు. 2 చేతులు కలిస్తేనే గాని చప్పట్లు మోగవు. తనను నిర్లక్ష్యం చేసే భార్యను మగవాడు ఎక్కువ కాలం భరించలేడు. రఘు పేరున్న డాక్టర్. అతని మనసును చెడగొడితే అతని ప్రాక్టీస్ దెబ్బతింటుంది. నా బాధ మీకు అర్థం కాదన్నయ్యా. నిన్ను గురించి నువ్వే ఆలోచించుకుంటున్నావు, కానీ నీ మూలంగా అతను ఎంత వేదనను అనుభవిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నావు. అతను రేఖను ఎందుకు కాదన్నాడో నీకు తెలుసు. ఆమెలో లేనిది నీలో అతను చూసింది తనను ప్రేమించే మనస్సు. అయినా అతను ఆశించింది పొందలేకపోతున్నాడు. అతను రేఖనే చేసుకున్న సుఖపడేవాడేమో. రాజశేఖరం గారి గొంతు బరువుగా పలికింది. రాధ నిర్ఘాంతపోయింది వాళ్ళన్నయ్య మాటలకి. ఆయనలా మాట్లాడగలరని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. అర్థం లేని మూర్ఖత్వంతో నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటావో చెక్కదిద్దుకుంటావో నీ ఇష్టం. ఎవరైనా తెగేదాకా లాగకూడదు. మగవాడి మనసు పాదరసం లాంటిది. ఒలికిపోకుండానే చూసుకోవాలి. ఒలికిపోయిన తర్వాత ఒక చోట చేర్చడం కష్టం. రాధా, రఘు మనసు వెన్నలాంటిది. దాన్ని నువ్వు పాషాణంగా మార్చకు. ఆ తర్వాత ఎంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు అంటూ లేచారు. బొమ్మల వాళ్ళన్నయ్య వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుంది రాధ. కథ కొనసాగుతుంది.